The graph given below shows the sale of cars in thousands of units by a car making company in the year 2000 through 2023. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ సేల్, అంతేగాని ప్రొడక్షన్ గురించి కాదు. దీని గురించి ఇది సేల్. ఓకే, సో నెంబర్స్ దేంట్లో ఉన్నాయేమో థౌసండ్స్ ఆఫ్ యూనిట్స్ లో ఉన్నాడు. ఓకే, అండ్ ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ టు సేల్స్ ఇన్ ద ఇయర్ 2020 త్రూ 2023. ఒక్కొక్క సంవత్సరంలో ప్రొడక్షన్ కి సేల్ కి మధ్య రేషియో ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. సేల్ వేరు, ప్రొడక్షన్ వేరు కదా. అదేమో సేల్స్ ఓన్లీ, ఇదేమో ప్రొడక్షన్ ఓన్లీ. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, 2020లో సేల్ 6 కదా, 6 అంటే నెంబర్స్ ఆర్ 1000 కాబట్టి 6000. సేల్ అంటే ఇక్కడ 2 పార్ట్స్. ఓకే, 2 పార్ట్స్ 6000 అంటే 1 పార్ట్ 3000, 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా, ప్రొడక్షన్ 9000. అంటే ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రతి ఇయర్ లోనూ సేల్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ప్రొడక్షన్ చెప్పు. సో ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, యా గుడ్. సో స్టడీ ద గ్రాఫ్ అండ్ టేబుల్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అడగడమ్మా, ఇఫ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ దీస్ 4 years is X and the average sales in these 4 years is Y, then X is to Y is. అంటే సింపుల్గా ఏమంటున్నాడంటే యావరేజ్ ప్రొడక్షన్ ఇంకోటి ఏంటమ్మా, యావరేజ్ సేల్. ఇక్కడ మొత్తం 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, అంటే 4 సంవత్సరాల్లో టోటల్ ప్రొడక్షన్ బై 4 కదా యావరేజ్ అంటే. ఓకే, ఇక్కడ టోటల్ సేల్ బై 4 కదా, ఇక్కడ 4 క్యాన్సిల్ అంటే ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ కావాలి. ఓకే, ఇక్కడ అదృష్టం దురదృష్టం రెండు మాట్లాడుకుంటే ఈ టోటల్ యాడ్ చేయండి. 2 + 3 ఎంత 5, 5 + 6 ఎంత 11, 11 + 3 ఎంత 14, అంటే టోటల్ సేల్స్ 14. 7 14 + 5 19. ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, అదే ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ అన్ఫార్చునేట్గా దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ చెప్పా కదా, అలాగే 2021 చూడండి. 2021లో 9. అమ్మ ఇది అన్ని చోట్ల రేషియోనే కాబట్టి సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను ఈ సున్నాలు తీసేస్తున్నాను. మాది 6, ఇది 9గా ఉంచేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ 2021లో సేల్ 9, ఇక్కడ 3 పార్ట్స్ అంటే 9 కదా, అంటే ఇక్కడ 4 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఎంత 3, అంటే 4 పార్ట్స్ ఎంత అంటే 12. అవునా. నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్త చేస్తే 2022లో 18 ఉందమ్మా, ఇది సేల్ అంటే ఇది కదా. ఓకే, అంటే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 18. 6 పార్ట్స్ 18 అంటే 1 పార్ట్ ఎంత 3. ఓకే, అంటే ఇక్కడ 7 పార్ట్స్ కాబట్టి 7 3 = 21. నెక్స్ట్ అమ్మ ఇక్కడ చూస్తే మీకు 9 పార్ట్స్ ఉందమ్మా సేల్ 2023లో. ఇక్కడ 3 కదా, 3 పార్ట్స్ అంటే 9, అంటే 1 పార్ట్ అంటే ఎంతమ్మా 3. ఓకే, సో ఇక్కడ ఇచ్చింది ఎంతమ్మా 9 కదా. ఓకే, 1 పార్ట్ 3 కాబట్టి 5 పార్ట్స్ అంటే 5 3 = 15. ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ టోటల్ సేల్ యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే 9 + 12 అంటే 21, 21 + 2 అంటే 23, 23 + 15 అంటే 38 ఈస్ టు 6 + 15, 15 + 18 33, 33 + 9, 33 + 9 అంటే ఎంతమ్మా 42, 38 ఈస్ టు 42. ఒకసారి క్యాలిక్యులేషన్ మళ్ళీ చూడండి. ఓకే, 9 + 12 అంటే 21, 21 అంటే 42, 42 + 15 అంటే 57. ఓకే, క్యాలిక్యులేషన్ మిస్టేక్ 57. ఓకేనా. 3తో క్యాన్సిల్ చేస్తే 3 19s 3 14s సరిపోయింది కదా, అంటే రేషియో ఇస్ 19:14.